న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకి శుభవార్త అందింది. రేపు మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగిస్తున్నట్లు ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. ఈ ప్రత్యేక ఏర్పాట్లలో భాగంగా అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. సాధారణంగా మెట్రో చివరి సర్వీస్ రాత్రి 11 గంటలకే ముగుస్తుంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా రాత్రి ప్రారంభ స్టేషన్ నుంచి చివరి మెట్రో రైలు 1 గంటకి బయలుదేరనుందని అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకి శుభవార్త అందింది. రేపు మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగిస్తున్నట్లు ఎల్ఎన్టీ హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. ఈ ప్రత్యేక ఏర్పాట్లలో భాగంగా అర్ధరాత్రి 1 గంట వరకు మెట్రో రైళ్లు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. సాధారణంగా మెట్రో చివరి సర్వీస్ రాత్రి 11 గంటలకే ముగుస్తుంది. అయితే న్యూ ఇయర్ సందర్భంగా రాత్రి ప్రారంభ స్టేషన్ నుంచి చివరి మెట్రో రైలు 1 గంటకి బయలుదేరనుందని అధికారులు తెలిపారు. న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకి శుభవార్త అందింది. రేపు మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగిస్తున్నట్లు హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనకి మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ గారు, మొత్తానికి మెట్రో ప్రయాణికులకు ఇది శుభవార్త అనుకోవచ్చా? శుభవార్త అని చెప్పుకోవచ్చు. రేపు న్యూ ఇయర్ సందర్భంగా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని ప్రజలకు మెట్రో సేవలను మరింత పొడిగించిందని చెప్పవచ్చు. ప్రధానంగా ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో సర్వీసులు నడుపుతాయి. అయితే ఈ రేపు మాత్రం న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా రాత్రి 1 గంట వరకు కూడా అన్ని మార్గాల్లో మెట్రోను పొడిగించినట్లు మెట్రో అధికారులు చెప్పారు. ప్రధానంగా రేపు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు చాలా చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, లేదు అంటే ఇతర కారణాలు కావచ్చు, ఇబ్బందులు ఎదురయ్యే వారందరికీ శుభవార్త అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటు హైటెక్ సిటీ నుండి శిల్పారామం నుంచి మొదలుకుంటే ఇటు ఎల్బీ నగర్ వరకు, అదే విధంగా ఇటు మియాపూర్ నుంచి మొదలుకుంటే ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, ఉప్పలు, నాగోల్ వరకు కావచ్చు, ఈ అన్ని మార్గాలలో మెట్రోను రాత్రి 11 గంటలకు నిలిపివేసే అటువంటి సర్వీసులను రేపు మాత్రం రాత్రి 1 గంట అర్ధరాత్రి తర్వాత కూడా ఈ సర్వీస్ ను అందుబాటులో ఉంచుతామని చెప్పి మెట్రో అధికారులు చెప్పారు. ప్రధానంగా అన్ని స్టేషన్లో మెట్రోను ఆపే అవకాశాలు ఉండడంతో పాటు మరిన్ని సర్వీసులను కూడా పెంచే అవకాశం ఉన్న విషయాన్ని మెట్రో అధికారులు చెప్తున్నారు. రేపు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా చాలా చోట్ల అంటే డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం వల్ల, లేదు అంటే ఇతర ఇబ్బందుల వల్ల, లేదంటే చాలా మంది వేడుకల్లో పాల్గొని తమ ఇళ్లలోకి చేరడానికి ఈ అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు హైటెక్ సిటీ నుండి ఇటు మియాపూర్ నుంచి మొదలుకుంటే ఇటు ఎల్బీ నగర్ కావచ్చు, శిల్పారామం కావచ్చు, ఈ ప్రాంతాలలో అన్ని చోట్ల మెట్రో అధికారులు వాళ్లకు అందుబాటులో ఉండే విధంగా మెట్రో మార్గాల్లో రైళ్లను నడుపుతామన్నటువంటి విషయాన్ని అధికారులు చెప్పారు. ఈ విషయంలో అధికారులతో పాటు మిగతా చోట్ల ఇటు ఆర్టీసీ సర్వీసులను కూడా అందుబాటులో ఉండే విధంగా వాళ్ళతో కూడా చర్చలు జరిపి ఆర్టీసీ బస్సులను కూడా నడిపే అవకాశం ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఇటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా చేశారు. మొత్తంగా రేపు హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలను ఘనంగా జరుపుకోవడానికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుందని చెప్పవచ్చు. రాజు గారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు.